హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. సో మనం చివరిలో మరి సాక్ష్యాలు కూడా సమయం ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ సండే నుంచి కొద్ది సమయం, ఒక 2-3 మినిట్స్ మించకుండా ఇక నుంచి ప్రతి వారు దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి కార్యాలను వివరించాలని మీ అందరికీ నేను ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దేవుని సందులో మీరంతా కూడా వర్ధిల్లాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఏ పిల్లలైనా సరే డల్గా, ఇబ్బందిగా మరి బాధపడుతున్నట్లయితే అసలు ఎటువంటి తండ్రి అయినా సంతోషంగా ఉంటాడా? ఉండడు. మన పరలోకపు తండ్రి ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటుంటాడు, ఏంటంటే ఆనందించాలి, మనం ఇప్పుడు కూడా ప్రభులో ఆనందించాలి. హల్లెలూయా. ప్రభుని బట్టి ఆనందించాలి, ప్రభుని బట్టి సంతోషించాలి. అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఊహించినటువంటి ఆ ప్రణాళికలను మన కొరకు ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ సమయంలో మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో మరి యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించుటకు కృప చూపించమని, సమస్త మహిమ మీరు తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే నాకు ఈరోజు ఈ మార్నింగ్ యొక్క వచనాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు, మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళినట్లయితే ఏదైనా మీకు అవకాశం ఇస్తారు, ఎవరైనా మిమ్మల్ని బ్రదర్ సిస్టర్ అని ఇంకా ఏదో పిలుస్తారు, కానీ ఇక్కడ కుమారులు అయ్యేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని ఎవరి లోకంలో మనకి కదా. ఒక తండ్రి మరి తన జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించాడు, అనుకోకుండా భార్య చనిపోయింది, కుమారుడు ఉన్నాడు, చక్కటి జాబ్ సంపాదించాడు. అటువంటి కుటుంబంలో సడన్గా ఏమైందంటే ఒక దొంగ ఎంటర్ అయ్యాడు. చాలా రిచ్గా ఉన్నారు వీళ్ళు. మరి ఎలాగైనా సరే ఈ కుటుంబంలో ఎవరు ఉండరు, మిడ్ నైట్లో ఆ యొక్క మరి సంపద దొంగలించిన ఈజీ అని చెప్పి దొంగ వెళ్ళేసరికి ఏమైందంటే తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, నిద్రపోయాడు. కుమారుడు ఏదో వర్క్ని చేసుకుంటుంటే ఈ లోపల దొంగ పడ్డట్టు ఐడియా, కొంచెం శబ్దం తెలిసి వెంటనే ఆ కుమారుడు ఏం చేశాడంట, దొంగని పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. పెనుగులాడుతూ ఉన్నాడు, కానీ దొంగ చేతిలో కత్తి ఉన్నదంట. ఎలాగైతే పెనుగులాడినప్పటికీ ఏమైందంటే దొంగ బలంగా ఈ యొక్క కుమారుడిని పొడిచేసరికి కుమారుడు చనిపోయాడు. వింటున్నారా? ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడో, ఇదంతా ఆల్రెడీ సీసీటీవీ ఉంది కాబట్టి రికార్డ్ అవుతూ ఉంది. మరి ఆ యొక్క దొంగ ఏమనుకున్నాడంటే తనకు కావాల్సింది తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దొరకననుకున్నాడు. ఎలాగైతే పోలీసులు అబ్జర్వేషన్లో దొరకటం, అదంతా మరి ఇన్వెస్టిగేషన్ జరగటం, దొంగను పట్టుకోవటం, మరి దొంగ చేసినటువంటి శిక్ష మరణశిక్ష పడిందనమాట. ఎందుకంటే మరణానికి మరణం శిక్ష కాబట్టి కోర్టులో మరణశిక్ష విధించేశారు. అప్పుడు చివరిగా ఈ యొక్క తండ్రిని పిలిచారనమాట. చూస్తే భార్య చనిపోయింది, కుమారుడు చనిపోయాడు, చాలా కోట్లాస్తుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ తండ్రి యొక్క మనసు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఈయన చంపాలనుకుంటున్నారు, మరి ఇలా ఉరి తీయాలనుకుంటున్నామని చెప్పి ఆ యొక్క తండ్రిని అడిగితే ఆ తండ్రి చెప్పినటువంటి చివరి మాట ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందంట. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నా భార్య చనిపోయింది, నాకు కోట్లాస్తుంది, నా ఒక్క కుమారుడు కూడా ఈయన చేత చంపబడ్డాడు, కాబట్టి ఇంత ఆస్తి నేను ఏం చేసుకుంటాను ఇప్పుడు అని చెప్పి ఏం చేశారంటే ఏ వ్యక్తి అయితే దొంగతనానికి వచ్చాడో ఆ వ్యక్తిని బిడ్డగా స్వీకరించాడంట. హల్లెలూయా.
ఈ యావదాస్తి అంతా కూడా అతనికి ఈయన ఇక నుంచి నా కుమారుడిగా ఉండటానికి ఇష్టపడినట్లయితే అని చెప్పాడంట. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం అండి ఇదంతా కూడాను. ఈ రోజున యేసయ్య కూడా అదే విధంగా మనందరికీ ఒక అద్భుతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మీరు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో లేదో కానీ, దేవుని మీద ఎంత సనుగుతున్నారో, ఎన్ని కంప్లైంట్ చేస్తున్నారో, దేవునికి ఎంత బాధ కలిగిస్తున్నారో, దేవుని హృదయాన్ని ఎంత వేదన కలిగిస్తున్నారో తెలియదు కానీ, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మిమ్మల్ని విడిపించి ఆయన బిడ్డలుగా స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కేవలం యువర్ యాక్సెప్టెన్స్, నువ్వు అంగీకరిస్తే చాలంట. మళ్ళీ చదువు, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఆయన తన స్వకీయ కుమారుని వద్దకు 12వ వచనం, తనను ఎందరు అంగీకరించరో వారందరికీ, అందరికీ అన్నాడా కొందరికి అన్నాడా? అందరికీ. హల్లెలూయా చెప్పాలి. ఎంతమందికి అంటండి? అందరికీ ఏం చేస్తున్నాడంట? కుమారులయ్యే అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కుమారులు అంటే మేము కుమార్తెలు, మరి మా పరిస్థితి ఏంటి? మీరు చాలామంది ఇలా అనుకుంటారు. 120 కీర్తన చదివినట్లయితే గర్భఫలము యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము ఏంటంటే, గర్భఫలము కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలం అని బహుమానం అని ఉంటుంది. దీన్ని చాలామంది ఎలా ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటుంటారంటే, బహుమానము ఆడపిల్ల బహుమానం కాబట్టి ఎవరికొరకు పెళ్లి చేసి పంపిస్తాం బహుమానం. స్వాస్థ్యం అంటే ఆస్తి కాబట్టి ఎప్పుడు మనతోటి ఉంటారు కాబట్టి వాళ్ళ స్వాస్థ్యము, బిడ్డలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ స్వాస్థ్యం అని నా చిన్నతనంలో కొంతమంది సేవకులు చెప్పగా విన్నాను నేను. అది తెలుగులో అలాగ ఉన్నది. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే కుమారులు కుమార్తెలు అనే మాటే ఉండదు. అక్కడ ఏముంటుంది? అక్కడ చిల్డ్రన్. 120 కడుతున్న ఇంగ్లీష్లో చదువుకోండి ఇంటికి వెళ్ళి. చిల్డ్రన్ అని ఉంటుంది అన్నమాట. చిల్డ్రన్ అంటే పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా. వాస్తవం ఏంటంటే చనిపోయిన తర్వాత పిల్లాత్మ, తల్లాత్మ, ఆడాత్మ, మగాత్మ అనేది ఏమి ఉండదు. ఒకటే ఆత్మ. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఆడ మగ లింగ భేదాలు అనేటువంటివి ఏమీ ఉండవు అన్నమాట. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, దేవుడికి ఆడ మగ చిన్న పెద్ద అనేటువంటి భేదాలు లేనే లేవు. హల్లెలూయా. ఎందరు అంగీకరించారో, ప్రపంచం మొత్తం అంగీకరించినా కానీ అందరినీ బిడ్డలుగా స్వీకరిస్తున్నాడు కదా. మనకు ఒక్కడుండే చాలండి, ఒక్కడే వారసుడు, ఒక్కడు సరిపోతాడు అనుకుంటుంటారు చాలామంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఒక్కరు కాదు, అందరూ నా బిడ్డలు కావాలి, ప్రపంచం అంతా నా బిడ్డలు కావాలి. ఎంతమంది నమ్మితే అందరినీ వారసులుగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వారసులుగా చేస్తాడండి దేవుడు. ఎంత వారసులుగా చేస్తాడు అంటే ఎంత ఉన్నది ఆయనకి? ఆకాశాన్ని జాంతో కొలిచాడంట. ఆకాశాన్ని జాంతో కొలిచాడు. మరి అటువంటి దేవుడికి ఏమైనా తక్కువ ఉంటుందా? లోటు ఉంటుందా? మమ్మీ ఇప్పుడు చూడండి, మనకి 2-3 పిల్లలు అనుకోండి, ఇద్దరు ఉంటేనే ఒక సామెత ఉంటుంది. ఏంటది? ఒక కొటేషను, ఒకటి ముద్దు అసలే వద్దు. ఏంటంట? ఒకటి ముద్దు అసలే వద్దు. మళ్ళీ మన తెలుగులో కొద్దిగా ఏముందంటే, ఇద్దరు పిల్లలు ఇంటికి వెలుగు. ఏంటంట? అంటే మేము బోర్డు స్కూల్ ఉన్నప్పుడు ఈ కొటేషన్స్ పట్టుకుని తిరుగుతుండే అన్నమాట వీధుల్లో, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని చెప్పేసి. మేమైతే 6 ఏకంగాను. ఇంకా ఆ రోజుల్లో అయితే 10, 12 అట్లా ఉండేటువంటి వారు. తర్వాత ఏమైందంట, ఇద్దరు పిల్లలు ఇద్దరే. మరి ముగ్గురుంటే ఇంకా అది అక్కడితో ఆగిపోయారు అనమాట. కానీ ఇక్కడ దేవుని వాక్యం చేస్తుందంటే, ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని ఒకరినిద్దరు నేను దత్తత చేసుకుంటాను కానీ మిగతా వాళ్ళు మాత్రం వదిలేస్తారు అని అంటున్నాడు దేవుడు. అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. ఈ సత్యం తెలియనంత కాలం మనం ఏం చేస్తామంటే, దేవుడు నన్ను దీవిస్తాడేంట్లే, వాళ్ళకి దీవెనిస్తాడు, ఆ బ్రదర్ని హెచ్చిస్తుంటాడు, వాళ్ళు దినదినం అభివృద్ధి చెందుతుంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ అన్నీ చేస్తుంటారు. మేము ఎంత ప్రార్థన చేసినా, మేము ఎంత బతిమాలినా మాకు ఏమీ చేయడు దేవుడు. ఇలాగా దేవుడిని చాలా తక్కువ అంతనే వేస్తారు. దయచేసి గమనించాలి ప్రియులరా, దేవుడు నీకేమీ చేయడం వాస్తవమే. ఎందుకంటే ఆయన చేయవలసింది ఎప్పుడు చేశాడు. మళ్ళీ పని కట్టి నీ కోసం చేయవలసింది ఏమీ లేదు. అన్నీ చేసేసాడు నా యేసయ్య. నువ్వు నమ్మినట్లయితే దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. చూడండి ఇక్కడ ఏంటంటే ఏమన్నాడు, ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని బిడ్డలు అవ్వడానికి అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించేశాడా? ఏది చదవని పాస్ట్ టెన్స్లో ఉంటుంది. కానీ లేట్ ఎవరిది? ఇప్పుడు ఆయన అనుగ్రహం ఇచ్చేసాడు ఎప్పుడూను. కానీ మనం ఇంకా దేవుని బిడ్డలకు ఎందుకు అవ్వలేకపోతున్నాం? ఇప్పుడు చూడండి, రాజు గారు కుమారుడు ఐస్ క్రీమ్ తింటాక డబ్బులు లేవంట అంటారు ఎవరన్నా? ఏమా ఆ పక్క వెళ్ళి ఏమన్నా నేను ఐస్ క్రీమ్ వినిపించిన అడుగుతాడా? ఏం లోటు ఉంటుంది అసలని? మరి మనం ఏమను రాజు బిడ్డలం. కానీ మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోవటం వల్లే, సత్యము తెలియకపోవటం వల్లే అబద్ధం మిమ్మల్ని బంధిస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ వచనంలో ఉన్న అర్థం తెలిసినట్లయితే మీరు ఎవరంటండి, మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ, ఏ బాధల్లో వచ్చారో నాకు తెలియదు కానీ, ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలి?
రాకుమార్తెలు క్వీన్స్, రాకుమారులు ప్రిన్సెస్, అట్లా బయటికి వెళ్ళాలన్నమాట. ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్పాలి? నేను రాజు బిడ్డనని చెప్పాలి. వాళ్ళకి మతిపోతుంది అనమాట. వాటి క్రేజ్ అంటారు కదా, అలాగా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే క్రీస్తుని కూర్చుని వార్త నశించిన వారికి వెరితనంగా ఉంటుంది. అది ఎవరైతే మనకు అదే గ్రహించిన వాళ్ళకి అది జీవమై ఉన్నది, అది జీవితమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది గ్రహించినోడు ఏం చేస్తాడు? దాన్ని స్వీకరిస్తాడు, అనుభవిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఫోన్ కొని ఇచ్చేసామనుకోండి, మీకు ఊర్లో ఎవరో ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారనుకోండి, అట్లాంటి ఆవిడకి ఫోన్ ఇచ్చామనుకోండి, చాలా కాస్ట్లీ ఫోనే, కానీ ఉపయోగం ఏంటి? దానికి లాక్ ఉంటుంది, లేకపోతే ఏం చెయ్యాలో ఎలా చేయాలి, కానీ ఫోన్ ఎత్తలేదో తెలియదు, కానీ చాలా విలువైన చేతిలో ఉంది. ఉపయోగం ఏంటి? ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయన్నమాట. ఎందుకని అదే పేదరికంలో ఉండిపోతున్నారు, ఎందుకని అదే సమస్యలో ఉండిపోతున్నారంటే నీ తండ్రి ఎవరో నీకు తెలియదు కాబట్టి. హల్లెలూయా. నీ విమోచకుడు ఎవరో నీకు తెలియలేదు కాబట్టి. తెలిసినా కూడా ఏదో దేవుడు అంతే అనుకుంటున్నావు, కానీ ఆయన యొక్క శక్తి, సామర్థ్యము, సంపన్నత నీకు తెలిసినట్లయితే నువ్వు సంపన్నమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో ఒక అద్భుతమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించి పెట్టాడు. చదువుదాం. మత్తయి సువార్త చాలా అమూల్యమైన మాట, జాగ్రత్తగా వినాలి మీరు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే అక్కడ కుమారులు స్వతంత్రులే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభువారు. ఏమవుతుందంటే పేతురు దగ్గరికి వచ్చేవారు, మరి టోల్గేట్కి డబ్బులు కట్టాలి అని అడిగితే, టోల్గేట్కి డబ్బులా? ఎవరు? నేనా అని యేసుప్రభువు ఏం చేశాడు? సరే అక్కడికి వెళ్ళు, చేపల నోట్లో ఉంటుంది తీసుకొచ్చి కట్టేసాయి. కానీ మళ్ళీ అడుగుతున్నాడు, ఎవరికి టోల్గేట్ కట్టాలి, ఎవరు కట్టాలి అని అంటే అన్యుల యొద్ద అని చెప్తున్నాడు అనమాట. ఇది అన్యుల దగ్గర తీసుకునేటువంటి టోల్గేట్ అంట. ఓహో, అయితే కుమారులు స్వతంత్రులే కదా. హల్లెలూయా. మీరు ఎవరు? ఇప్పుడు ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఉచితంగా కుమారులయ్యే అధికారము అనుగ్రహించబడేను. ఆ యొక్క అధికారాన్ని మీరు స్వీకరించారా? అయితే మీరు ఎవరు ఇప్పుడు? కుమారులు, దేవుని బిడ్డలు. అంటే మీరు స్వతంత్రులా, బందీలా? స్వతంత్రులా, బానిసలా? స్వతంత్రులు అంటే ఏంటంటే అప్పుల సమస్య నుంచి మీకు స్వాతంత్రం వచ్చేసింది, అనారోగ్య సమస్య నుంచి స్వాతంత్రం వచ్చేసింది, మీ ఇంట్లో ఉన్న ప్రతి బంధకాల నుంచి, ఆ గొడ్రాలతనం నుంచి, ఏ వేదన బాధ ఉందో అన్నటి నుంచి దేవుడు ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్వతంత్రులుగా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితంలో మరణం మనకు ఎదురైంది, కానీ మనం జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యోహాను సువార్త 3:16 ప్రకారం తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి యేసయ్య పంపించాడు. మీరు చాలామంది ఒక షార్ట్ ఫిల్మ్ చూసే ఉంటారు. అక్కడ ఏముంటుందంటే ఒక తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి కుమారుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క రైల్వేలో జాబ్ చేస్తాడు. నాన్న నేను కూడా వస్తానంటే సర్లేని తీసుకుని వెళ్తాడు. ఈయన ఏదో మరి ఆ లోపల పని చేస్తున్నప్పుడు ఈ కుమారుడు ఇక్కడ ఆడుకుంటాడంటే సడన్గా ఈ కుమారుడు ఏం చేస్తాడంటే ఆ రైలు ట్రాక్ మీదకి వెళ్ళిపోతాడనమాట. తీరా చూస్తుంటే ట్రైన్ వచ్చేస్తూ ఉంటుంటుంది. ఈ తండ్రి గారు ఆ గేట్ లాగాలన్నమాట. లాగినట్లయితే అటు వెళ్తున్నటువంటి ట్రైన్ ఆ ట్రాక్ తప్పి చక్కగా అది వెళ్ళవలసిన మార్గంలో వెళ్తుంది. పొరపాటున అది ట్రాక్ మార్చకపోయినట్లయితే ఆ రైలు పట్టాలు తప్పి అందులో ఉన్న కొన్ని వేల మంది మరణిస్తారు. ఇప్పుడు తండ్రికి ఒక భయంకరమైన పరీక్ష ఎదురైంది. ఏంటంటే తన ఏకైక కుమారుని రక్షించుకోవాలంటే కొన్ని వేల మంది చనిపోవాలి. ఆ రైన్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే దొంగలు ఉన్నారు, దోచుకుని వారు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అటువంటి ప్రజల కోసం నా కుమారుని నేను దానం చేయాలా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగానే ట్రాక్ మార్చడు, వెళ్ళి కుమారుని రక్షించుకునేటువంటి వాడు. కానీ ఆ తండ్రి ఏం నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? తన ఏకైక కుమారుడు, ఒక్క కుమారుడు చనిపోయినా పర్వాలేదు, కానీ వేల మంది మూర్ఖులైన ప్రజలు, మరి దేవునికి మెడవంచని ప్రజలు, వీరంతా క్షేమంగా ఉండాలని చెప్పి ఆ ట్రాక్ని ఏం చేశాడంటే ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగానే దాన్ని మరిచేసి ఎలుగెత్తి ఆడటం ప్రారంభించాడంట. హల్లెలూయా. కుమారుడు చనిపోయాడంట. గబగబా పరుగున వెళ్ళి ఆ చనిపోయిన కుమారుని చేతిలో పెట్టుకుని ఏడుస్తుంది. ఆ ట్రైన్లో వెళ్తున్నటువంటి వారు అంతా కూడా చూసి బాధపడుతూ ఉన్నారంట. ఎందుకని ఆయన కుమారుని త్యాగం చేశాడు అని అంటే మనమందరం జీవించడం కోసమే, మన ప్రయాణం ముందుకెళ్ళడం కోసమే, మనం బాగుండటం కోసమే, మన జీవితాల కోసమే. హల్లెలూయా, హల్లెలూయా.
అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి తండ్రికి ఏకైక కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయనకేదో బెనిఫిట్ వస్తుంది కాదు, ఆయనకేదో మేలు జరుగుతుందని కాదు, నీ కొరకు నా కొరకు మనమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగుండాలి, బలపడాలి అనే ఉద్దేశంతో యేసయ్య మనల్ని ఇంతవరకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా మనం ఈ రోజున ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 8:42 మనం చూసినట్లయితే, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. ఆమేన్. చెప్పాలి అందరూ కూడా, దేవుడు మీ తండ్రినా? ప్రార్థన చేస్తే యేసయ్యా తండ్రి అంటే అలవాట్లో వచ్చేస్తుంది, కానీ ఆ మాట నిజంగా దేవుడు మీ తండ్రి అయినట్లయితే, వింటున్నారా, నిజంగా యేసయ్య మీ తండ్రి అయినట్లయితే మీరు జీవించే జీవితం కానీ, ఆలోచించే ఆలోచన కానీ, మాట్లాడే మాట కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ లోకానికి వేరే జీవిస్తారు మీరు, ఈ లోకానికి వేరుగా మీరు మాట్లాడతారు. కానీ ఈ లోకానుసారంగానే మాట్లాడుతూ ఈ లోకంలో ఉన్న ప్రజల వల్లే మనం ప్రవర్తిస్తూ ఉన్నామంటే యేసయ్యని మీ తండ్రిగా మీరు స్వీకరించలేదు. అంటే ఏదో ఫార్మాలిటీ ప్రకారం వస్తూ ఉన్నారు, రావాలి కాబట్టి వస్తున్నారు, వచ్చారు కాబట్టి కూర్చున్నారు, వినాలి కాబట్టి వింటున్నారు, కానీ ఏ విధమైన చేంజ్ అనేటువంటిది రావట్లేదు. ఖచ్చితంగా ప్రియులారా, ఈ గేట్ దాటి లోపలికి వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళకూడదు. ఆమేన్. ఖచ్చితంగా మార్పు అనేటువంటి సంభవించాలి. ఒక హాస్పిటల్కి వెళ్ళినటువంటి రోగి రోగంతో బయటకు వచ్చినట్టు మళ్ళీ హాస్పిటల్ వైపు చూస్తాడా? చూడడు. నువ్వు ఒక ఉద్యోగం చేయడానికి వెళ్ళిన వ్యక్తి ఏ విధమైన జీతం ఫలితం లేకుండా తిరిగి వచ్చినట్లయితే మళ్ళీ ఉద్యోగానికి వెళ్తాడా? రోజంతా కూలి పని చేస్తారు మీకు, కానీ వచ్చేటప్పుడు జీతం పోతే మళ్ళీ పనికి వెళ్తారా? వెళ్ళరు. కానీ మరి మనం దేవుని సందుకు వస్తున్నాం, ప్రతి ఆదివారం వస్తున్నాం, యుగాలుగా ఆరాధన చేస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మహింపరుస్తూ ఉన్నాం, కానీ ఏ విధమైన ఫలితాలు, ఏ విధమైనటువంటి చేంజెస్, ఏ విధమైన మార్పులు మన జీవితంలో మనలో సంభవించట్లేదు. మరి అయినా సరే మనకి ఏం బాధ కలగట్లేదా? గతంలో ఉన్న చోటే ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడున్న చోటే రేపు ఉండాలనే ఉద్దేశంతో నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు తప్ప, నో ఇది కరెక్ట్ కాదు. గతంలో ఉన్న చోట ఇప్పుడు నేను లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండను. ఆమేన్. అంటే జీవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కదులుతూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు బాగుపడాలి, వర్ధిల్లాలి, దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో అన్ని విషయాలు ఏం చేయాలి? మీ పిల్లలందరూ క్లాస్ మారలేదు ఇప్పుడు జూన్ నెలలోను. గతంలో ఉన్న క్లాసులో ఉన్నారా? గొప్పగా చెప్పుకుంటారు ఒకవేళ ఉంటేనే. అంటే ఏంటి? ఫెయిల్ అయినట్టు అర్థం అనమాట. గతంలో ఉన్న ఆత్మీయ స్థితిలో నువ్వు ఉంటే ఫెయిల్ అయినట్టు లెక్క, గతంలో ఉన్న ప్లేస్లో నువ్వు ఉంటే ఫెయిల్ అయినట్టు లెక్క, గతంలో ఉన్నట్టుగానే నీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ నీకు అలాగుంటే ఫెయిల్ అయినట్టు లెక్క. అర్థమవుతుంది నేను చెప్పేది? మరి ఏం చేయాలి? పాస్ అవుతూ ఉండాలి. ఎలా పాస్ అవుతారు? విజయం ఎంతమంది కావాలంటే అందరు చేతులు ఎత్తారు. యుద్ధం ఎంతమంది చేస్తారు? అస్సలు భయం. యుద్ధం లేదే విజయం లేదు. అలాగే నువ్వు పరీక్ష పాస్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వాలి, ప్రజెంట్ చేయాలి, అప్పుడు ఫలితం వస్తుంది. ప్రిపరేషన్ లేదు, ఫలితం, ప్రజెంటేషన్ లేదు, కానీ ఫలితం ఎలాగొస్తుంది? నిజమే బ్రదర్, ఆర్థికంగా మేము అభివృద్ధి చెందాలి, చాలా పేదరికంలో ఉన్నాం. నిజమే బ్రదర్, ఖచ్చితంగా మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఎలాగా? వాడు చదవలేంది, వాడికి జ్ఞానం లేదు, కానీ ఏం చేయాలి? జ్ఞానం ఇచ్చేటువంటి దేవుని దగ్గర నడిపించి, జ్ఞానం ఎలా పొందుకోవాలో నేర్పించి, దేవుని దయలో వారిని పెంచినట్లయితే ఏమవుతుందంటే సకల జ్ఞానంలో ఆయన ఎందుకు గుప్తంలో అయినా కాబట్టి ఆయన్నే హృదయంలో పెట్టుకుంటే ఆవాలేలాగా ఎటువంటి ఉద్యోగానైనా ఎటువంటి సమస్యనైనా జయించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మన సంఘంలో ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు జస్ట్ ఒక 3-4 డేస్ క్రితం. అన్నా పాస్టర్ గారు ఏం జరిగిందో తెలుసా? దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, చాలా హెచ్చించాడు. సరే మరి స్వార్థపరంగా ఉండకూడదు కదా, నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పి నా ఫ్రెండ్స్ తెలిసిన వారందరూ, నాకంటే తెలియని వారు, ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు జీతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి ఏం చేశాను, నేను అందరికి రిఫరెన్స్ ఇచ్చాను, అందరికి హెల్ప్ చేశాను. వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ పెట్టారు. మొదటి ఇంటర్వ్యూలోనే అందరూ ఫెయిల్ అయిపోయారు. చూస్తే నాకంటే తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, బలవంతులు అన్నీ ఉన్నాయి, కానీ కనీసం వాళ్ళు ఆ ఫస్ట్ ఇంటర్వ్యూలకి ముందుకెళ్ళలేకపోయారు. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే, ఈ ఉద్యోగము ఇంత ఉన్నతమైన స్థితి నాకు వచ్చిందంటే ఇది నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా సామర్థ్యాన్ని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, కేవలం యేసయ్య నాకు అనుగ్రహించినటువంటిది మాత్రమే ఇది. హల్లెలూయా. ఆయన కృపే నన్ను ఈ స్థితిలో ఉంచింది. ఆమేన్,
అర్థమైంది మీకు అందరికీ కూడా? చాలామంది అనుకుంటున్నమాట నాకున్న శక్తిని బట్టి, నాకున్న సామర్థ్యాన్ని బట్టి నేను ఎలాగైనా సరే గొప్ప అవ్వాలి అని అంటే ఇంపాసిబుల్. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శక్తి చేత కాదు కానీ, బలము చేత కాదు కానీ, దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతూ ఉంటుంటుంది. మీలో చాలామంది మిమ్మల్ని ఒక మాట అడుగుంటారు, ఇంటి పక్కన లేదు చర్చ్, అన్ని గంటలు అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాలా? అక్కడికి వెళ్తే ఏమున్నది, ఇక్కడ లేనిది అక్కడేమున్నది చెప్పండి. ఇప్పుడు మనకి క్యాన్సర్ హాస్పిటల్ కూడా హైదరాబాద్లో ఉన్నది. ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు వస్తున్నారు? అక్కడెక్కడ లేవు హాస్పిటల్లో. అంటే సంథింగ్ ఏదో ఉంది అక్కడ, నీ సమస్యకి పరిష్కారం ఉంది అక్కడ, నీ యొక్క సమస్యకి విడుదల ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుడిని మరి యేసుప్రభువు కూడా సమరయ స్త్రీ కోసం దూరం ఎందుకు వెళ్ళాలి? అక్కడి నుంచే ఆకాశంలో ఒక మాట అనడానికి ఆవిడ మారదా? ఆవిడ జీవితంలో మార్పు రాదా? ఆయనే పని కట్టుకుని అక్కడికి వెళ్ళి ఆవిడతో కూర్చుని ముచ్చటించి ఆవిడ ఒప్పించి ఆవిడ మాట్లాడి ఆవిడ ప్రశ్నకి సమాధానం చెప్పి అంత తతంగం అంత అవసరం అంటారా? కదా. ఇవి ఆలోచించు మనం. నన్ను వేసిన ప్రశ్నలు ఇవన్నీ కూడా చాలా దూరం వెళ్ళివ్వండి. నేను కూడా చర్చికి ఈవెన్ ఈ చర్చ్ స్టార్ట్ చేయకముందు కూడా మేము చాలా దూరం నుంచి చాలా ప్రయత్నాలు చేసి, చాలా ప్రయాణాలు చేసి, ఒక బైక్ మీద పిల్లల్ని పెట్టుకుని వీళ్ళని పెట్టుకుని చాలా ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసాం మేము. కాబట్టి ఈరోజు అనేక మంది అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి చూచుచున్న దేవుడు. హల్లెలూయా. చూచుచున్న దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా తగిన విధంగా 1 పేతురు 5:6 ప్రకారం ఆయన మిమ్మల్ని హెచ్చించేటువంటి సమయం వరకు దీన మనస్కులైండండి. ఒక రోజు వస్తుంది దేవుడు మిమ్మల్ని హెచ్చించే విధానాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని ఆశ్రయించే విధానాన్ని బట్టి మీ చుట్టుపక్కల వారందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నించారో అప్పుడు అంటారన్నమాట, అరే నువ్వు చేసింది కరెక్టే, మేము ఎన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నా పొందుకోలేనటువంటి దాన్ని ఈరోజు నువ్వు ఈజీగా పొందుకోగలిగావు అంటే కారణం అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ పిల్లల్ని ఏం చేస్తారు, మీ శక్తి సామర్థ్యాలకు మించి పక్కనే స్కూల్ ఉంటుంది కానీ అక్కడ బాగా చెప్తున్నారంట, చాలా ఫీజు ఎక్కువ అంట, అయినా సరే ఎలాగైనా సరే ఉన్నా లేకపోయినా తిన్నా మానేసేసైనా పిల్లల్ని అక్కడ చదివిస్తారు, అందరూ అక్కడ చదువుతారు. కానీ మీ పిల్లలు రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తుండే అప్పుడు అయ్యో నేను ఆ రోజునే ఏదో ఆశించే ఏదో నన్ను నేను తక్కువ అంచనేసుకుని ఇక్కడే చదివించాను కానీ ఇక్కడే ఉండిపోయారు నా పిల్లలు. కానీ మీ రోజు రిస్క్ తీసుకున్నారు, ఎంతో శ్రమ పడ్డారు, ఎంతో బాధపడ్డారు. ఈ రోజున మీ పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ తండ్రి నీడల మీరు నన్ను ప్రేమిస్తారు. ఆమేన్. యేసుప్రభువు వారు వస్తే అందరూ మీరు ప్రవక్త, మీరు మామూలే, మీరు మనిషే అని అంటున్నారంట. అప్పుడు దేవుడు అన్నాడంట, దేవుడు మీ తండ్రి అంటున్నారు కదా, యెహోవా మీ తండ్రి అంటున్నారు కదా, అయితే ఆయన మీ తండ్రి అయితే నన్ను కూడా మీరు ప్రేమిస్తారు, ఎందుకంటే ఆయన నేను ఏకమై ఉన్నాము. ఆమేన్. ఈరోజు మీరు కంటికి కనిపించే మనిషిని ద్వేషిస్తూ అదృశ్యమైన దేవుడిని ఎలా ప్రేమించగలుగుతారు అంటారు చాలామంది. దేవుడు అంటే చాలా ఇష్టం కానీ మా అత్తగారంటే అసలు ఇష్టం ఉండదు. అందరికీ ఉండే బాధ ఇది కదా. ఎందుకంటే ఆవిడ అలాంటి టార్చర్ పెడుతుంది, ఆవిడ అలా మాట్లాడుతుంది, లేకపోతే మా ఆడబుడిసి ఇలా చేస్తుంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు. అద్దము అబద్ధము ఆడదంట. ఏంటండి మనం ఎలాగ ఉండాలి, అద్దలా ఉండాలి, మారకూడదు. మనం ఎప్పుడు కూడా ఒరిజినల్గా ఉండాలన్నమాట. ఏముందో అదే చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే నీ హృదయంలో ఏముందో నీ ముఖంలో కనిపిస్తుంది అనమాట. అత్తమ్మ అని మంచిగా మాట, ఎంత నీకు దీనికి నాకు తెలిసి అండి మంచిగా అందరు ఉన్నప్పుడు ప్రేమగా తినిపించినట్టు అక్కడ పెడుతుంటారు, అంతే పక్కకి వెళ్ళిపోయి చూడాలి ఇంకొంటుంది అంతా కూడా. అలా కాదు మనకు. ఎందుకనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏ పని అయినా సరే నీకు చేతనైన ఎడల నీ శక్తి లోపం లేకుండా చెయ్యాలి. హల్లెలూయా. నువ్వే ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నీ శక్తి లోపం లేకుండా చేయండి. కరెంట్ ఫెయిల్ అవుతుంది కానీ నేను ఎప్పుడు ఫెయిల్ అవును చూసారా. నేను ఫెయిల్ అవును ఎప్పుడు, ఎందుకంటే నేను కరెంట్ మీద ఆధారపడి పని చేయను, పరిస్థితుల మీద ఆధారపడి పని చేయను. ఆ చెమట పట్టేస్తుంది, అబ్బో ఇబ్బంది అట్లాంటి ఏమి అనిపించదు నాకు. ఎందుకంటే నా దృష్టి అంతా కూడా నా చిన్నతనంలో వినాయక చవితిలకు మా ఇంట్లో పూజలు బాగా చేసేవాళ్ళు అనమాట. మా అమ్మగారు ఏం చేసేవారంటే మా నాన్నగారు కలవ పూలు తెమ్మనేవారు. మా ఇంటికి చాలా దూరాన ఒక గోదావరి పాయ ఉండేది అనమాట, బాగా మురికి పట్టేసేసి బురద 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 ఉండేది అనమాట. మీకు చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్లో డ్రైనేజ్ అనమాట. అటువంటి డ్రైనేజీలు ఈ లోటస్ మంచిగా పైకి వచ్చాయి అనమాట, అందంగా ఆకర్షణీయంగా ఉండి.
ఎప్పుడైతే వీళ్ళు తెమ్మన్నారో మా దృష్టి అంటే ఏంటి, ఎక్కడో దూరాన్ని కనపడి అనమాట. ఇంకా దాన్ని పట్టుకోవటానికి ఎక్కడ కాలు వేసామో, ఏ ముళ్ళు గుచ్చుకుందో, ఇంక ఇది అంత మాకు అనవసరం. ఎలాగైనా సరే అక్కడ దాకా వెళ్ళిపోవాలి, దాన్ని పట్టుకోవాలి, లాక్కోవాలి, తెచ్చేసేయాలి. తీరా తెచ్చి ఇంటికి తెచ్చాక చూస్తే ఎక్కడి నుంచో బ్లడ్ కారుతూ ఉండేది. ఎక్కడి నుంచో ఏదో బాధ కలుగుతుండేది అనమాట. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే అప్పుడు అర్రే మన దృష్టి అంతా దీని మీద ఉండిపోయింది. అప్పుడు ముళ్ళు గుచ్చుకుందో, మట్టి అయిందో, బురద అయిందో, బట్టలు పాడేవో ఏమీ తెలియలేదు మనకి. ఎందుకనంటే మన దృష్టి ఫోకస్ అంతా ఎక్కడుంది? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు పక్కోళ్ళు ఏం చేస్తున్నారు, పక్కోళ్ళు పడుకున్నారా, పక్కోళ్ళు వింటున్నారా లేదా, పక్కోళ్ళు ఏమయ్యారు, ఇది 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 ఉండదు మన దృష్టి అంతా కూడా. ఆ వాక్యం నా కోసమే, ఎస్ నేను నా తండ్రి నేను ఇందాలు అంగీకరించలేదే, నన్ను స్వతంత్రుడిగా చేశాడా, ఈ రోగం నేను అనుభవించకూడదే, ఈ అప్పు నేను అనుభవించకూడదే, ఈ యొక్క పేదరికంలో నేను ఉండకూడదు, నన్ను స్వతంత్రుడిగా చేశాడా, నా యేసే నన్ను విడిపించేశాడా, నన్ను గొప్పవాడిగా చేశాడా, అసలు ఆయన బిడ్డనా నేను. నీ పాదాలే శరణం. పాదాల కాడ ఉంటారు చాలామంది. ఆయన ఏమంటాడు, రారా బాబు నేను ఎత్తుకుంటాను, నేను పాదాల కాడే ఉంటాను దేవా, నీ పాదాలే నా శరణం. సరే తగ్గింపు అనుకుంటారు చాలామంది. నిజంగా దేవుడు ఎట్లా ఒక తన్ను తన్నాలన్నమాట. ఎక్కడ పడతారో తెలియకుండా పోతారు. ఏసై నేనేంటి, రా నా బిడ్డ, నేను ముద్దు పెట్టుకుంటాను, నిన్ను హత్తుకుంటాను, నేను ఎత్తుకుంటానని దేవుడు పిలుస్తుంటే, లేదు ప్రభా పాదాలునే కడగను. పాదాలు కడుక్కుంటా ఏం చేస్తారంట, కన్నీళ్ళు కార్చుకుని అక్కడ కూర్చుంటుంటారంట. ఏసేమో నువ్వు నా బిడ్డవు, నన్ను నమ్మితే చాలు, నిన్ను నా బిడ్డగా స్వతంత్రుడిగా చేస్తాను, బానిసగా కాదు, పాదాల దగ్గర కాదు. మరి ఈ వాక్యం ఎందుకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది. కానీ అలాగే ఎప్పుడైతే చెప్తే ఇంకా ఆ ఎమోషనల్ పార్ట్ ఎద్దులకు అంతే మొత్తం మేటలు అన్నీ తడిసిపోతుంటాయి అనమాట. ఇంకా దాన్ని వీడియోలో చూపించి అబ్బా ఎంత ఏమంటే అద్భుతమైన దేవుడు ఏమని కన్నీటిని నాట్యంగా మారుతానన్నాడా, లేకపోతే నువ్వు మంచిగా నవ్వుతూ వచ్చి నన్ను ఏడిపించి పంపుతానన్నాడా? మరి అలాగే చోటకి పరిగెడతాం కదా మనం అంతా కూడాను. అబ్బా ఎంత ఏంటి కన్నీళ్ళు కారుతుంటే అద్భుతమైన ఆరాధన అయిపోయింది మనకి. నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియులారా, బైబిల్లో ఏమి రాస్తుందో మనం ఏం చేస్తున్నాం అసలేని. ఇప్పుడు మీ పిల్లలు మీరు ఏడిపిస్తారా, ఏడ్చే వాళ్ళు సంకెత్తుకుని నవ్విస్తారా, వాళ్ళకి అది ఇచ్చి బుద్ధకిస్తారా? తండ్రి మనసు ఏంటో నేను చెప్తున్నాను ఈ రోజున. తండ్రి మనసు మనకు అర్థం అవ్వలేదు కాబట్టి మనమంతా కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయిపోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము మిమ్ములను 1 yearలో ఒక్కరోజు అన్న ఏడ్చిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి ఇక్కడ. అంటే నువ్వు ఆరాధనలో దేవుని యొక్క శక్తిని అనిపిస్తూ కన్నీళ్ళు వస్తాయని నాకు కూడా ఒక్కోసారి ప్రార్థన చేసిన వాడు అంతా వస్తాయని కావాలని మాత్రం ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్చినటువంటి సందర్భం ఏమీ లేదు. ఏడ్చి ఒక్క సామాను కానీ ఒక్క వస్తువు కానీ నేను సంపాదించింది ఏమీ లేదు. అంతా ఎలా సంపాదించి తెలుసా, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది కావాలని నాకు వచ్చింది కాక ఆమేన్. ఆజ్ఞాపించి వచ్చాయి. దేవుడు ఏమన్నాడు, లోపరుచుకుని ఏలుబడి చేయండి. ఏడ్చేవాడు లోపరుచుకుంటాడా? యుద్ధంకి వెళ్ళేవాడు ఏడితే వెళ్ళాడు అనుకోండి, నెగ్గుతాడా? చెప్పాలి. కాబట్టి మీకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి, మీరు పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. ఏడుతా యుద్ధం చేసేవాడు ఎప్పటికీ కూడా నెగ్గలేడు. మరేం చేయాలి? ఏడ్చేవాడు నీరసమైపోతాడు. దావీదు గారు కంట మొత్తం భార్య బిడ్డలు వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారంట, ఏడ్చి ఏడ్చి ఓపిక లేనంతా ఏడ్చారంట. నీరసం వచ్చేసింది. ఇంకేం చేస్తారు? మళ్ళీ పవర్ ఎక్కించుకోవాలి కదా. ఎక్కడికి వెళ్ళారు? ప్లగ్ ఎక్కడ పెట్టాలి? పవర్ బాక్స్లో పెట్టాలి. అంటే అండి ఏసే దగ్గరికి వెళ్ళి మోకరించి, ఎట్లా ఉంటాయి కదా మోకాళ్ళు, మన ప్లగ్లో కూడా ఎలా పెడతాం కదా పిన్, అలాగా ఎప్పుడైతే మోకరించి ప్రభువా యేసయ్యా ఏంటి నా పరిస్థితి అని దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు అంట అప్పుడు ఎనర్జీ వచ్చిందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మోసే దేవుని యొక్క ముఖ కాంతిలో నుంచి శక్తి పొందుకుంటున్నాడంట. 40 రోజులు ముఖం కడుక్కోలేదంట, 40 రోజులు బ్రష్ చేయలేదంట, 40 రోజులు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదంట. 40 రోజులు మంచినీళ్ళు కాదు, భోజనం కాదు, ఏమీ లేదు. 40 రోజులు ఎందుకు? కనీసం పొద్దున్న స్నానం చేయకుండా ఎవరైనా మీరు పక్కన కూర్చోగలుగుతారా? 40 రోజులు స్నానం చేయలేదు, భోజనం చేయలేదు. కానీ ఆయన బయటకు వస్తుంటే ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడు? రాకుమారులాగా ఉన్నాడు. ముఖం ప్రకాశింతుంటే మరి ఇప్పుడు వరకు కూడా కనిపెట్టలేదు అటువంటి క్రీములు ఎవరు కూడాను. కానీ టీవీలో ఇలా అంటారు అంతే. అప్పుడు దాకా అంత మచ్చలు నల్లగల్లగా ఉన్న వాళ్ళు ఏమైపోతారు, ఈ క్రీమ్ ఇలా అయితే అంతే, ఇంకా అలా చూడలేకపోతారు అనమాట. అదంతా ఫేకు. కానీ మోసే గారు ఒరిజినల్ అనమాట. ఎప్పుడైతే దేవుని సందులో గడుపు బయటకు వచ్చాడో విచిత్రంగా ఏమవుతుంది తెలుసా? ఆ ముఖాన్ని వాళ్ళు ప్రకాశించలేకపోతుంది, ఆ ప్రకాశాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారంట. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని సందులో గడిపినట్లయితే నీ ముఖం ప్రకాశించాలి. రాత్రి వైజాగ్ నుంచి మేము వస్తున్నప్పుడు సడన్గా ఎందుకో నా కుమార్తె కింద పడిపోయి ఏమైంది, చెయ్యి వెళ్ళిపోయి ఇలాగ వెళ్ళిపోయింది అనమాట. ఆల్రెడీ నాకు 1 year క్రితం నాకు పడితే ఈ వేలు ఇట్లాగ వెళ్ళిపోయింది, కానీ నాకు రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసి చాలా జరిగింది. కానీ 2:30 అవుతుంది నైట్, పడిపోయింది. అప్పుడు ఏం చేస్తాం అసలేని? ఏమి చేయలేని పరిస్థితి. ఈ చెయ్యి మాత్రం ఇక్కడ ఇలా ఉండిపోతుంది, రావట్లేదు. నిద్రలో పడిపోయిందేమో.
ఆ దేవుని మహాకృపను బట్టి మరి అది ఎలా వచ్చిందో మళ్ళీ దాని అంతటా అది రావటం దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాళ్ళ గందరగోళం చెందరు, కేకలేరు. దేవుడు సమస్తం కూడా ఆయన చూసుకుంటాడు, సమస్తం సమకూరి మేలు చేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా అయిందనుకో మనం ఏం చేస్తాడు, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాం కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ అవుతుంది. సైతాన్ గడు ఎప్పుడు దొంగ, దోచుకునేవాడు, నేను డిస్టర్బ్ చేసేవాడు, నిన్ను ఆటంకపరిచేవాడు. ఆ ఆటంకాలను అధిగమించి దేవుని సంధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, దేవుడు మీ తండ్రి ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు, ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. కాబట్టి మోసే వేలే దేవుని సందులో గడిపావంటే శక్తి చేత నింపబడి బయటికి రావాలి, ప్రకాశిస్తూ బయటికి రావాలి, సంతోషిస్తూ బయటికి రావాలి, ఆనందంతో బయటికి రావాలి. చర్చికి వెళ్ళి కూడా విచారంతో ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుని వెళ్ళావంటే ఏంటది ఉపయోగం ఏంటి? అసలేని నీ జీవితం మారాలి. హల్లెలూయా. సాయంత్రం దుఃఖం వచ్చినను ఉదయమున సంతోషంగా మార్చేస్తాడంటే దేవుడు. ఉల్లాస వస్త్రం ధరింపజేస్తానన్నాడు, కానీ ఏడుపు వస్త్రాలు ఎక్కడ ఉన్నాయి బైబిల్లోను? మరి అట్లా ఫేమస్ మనం అసలేని. ఈ వీడియో చూస్తే ఏడకుండా ఉండలేరు, అంతే చూసేస్తారు. అస్సలు చూడకుండా అలాంటి వీడియోలు. హృదయం కదిలించిపోద్ది, అసలు ఏడకుండా ఉండలేరు అంటే ఏడిపించాలని నా ఉద్దేశం. మరి మీరు ఎలాగ ఇష్టపడతారో నాకు తెలియదు, కానీ నేను అట్లాంటి వాటిని ఇష్టపడతాను అన్నమాట. మన దేవుడు ఎందుకు వచ్చాడంట? నీ కన్నీరు తోడటానికి వచ్చాడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి వచ్చాడు, నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు, నశించుచున్నపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. రక్షించబడినోడు ఏం చేస్తాడు? ఏడుతాడా? ఎగ్జామ్లో ఫెయిల్ అయినోడు ఏం చేస్తాడు? అంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్ కదా ఏడ్చేవాళ్ళు అంతా కూడాను. చాలామందికి ఇప్పుడు బాధ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు సేవకులందరికీ బాధ వచ్చేస్తుంది. అంటే మేము చెప్పేది అంతదా ఇదా అంటుంటారు. నేను ఎవరి గురించి మాట్లాడలేదు. బైబిల్లో ఏముంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం మనం అసలేని ఒక్కసారి సత్యాన్ని ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడన్నా ఎవరన్నా ఏడిపించారా? ఏమా దయచేసి గమనించండి. మన తండ్రి ఏంటంటే మనం ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు పొద్దుట ఒక వీడియో చూసాను అనమాట. ఒక తండ్రి సైకిల్ మీద తన కుమార్తెను ఎక్కించుకున్నాడు, తొక్కుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళి అందరూ వీడియో చూస్తున్నారు అనమాట. తండ్రి ప్రేమ చూడండి ఎట్లా ఉంటుందో. ఆయన ఏదో పెద్ద దాంట్లో ఎక్కించాలి, బైక్లో ఏమి లేదు, తనకున్నటువంటి ఆ సైకిల్లోనే సైకిల్ తొక్కుకుంటూ ఆ బిడ్డని ఇలా భుజాల మీద ఎక్కించుకుంటే ఆ బిడ్డ ఎంతో సంతోషిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మీరు చెడ్డవారైండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలి, మీ పిల్లలు మంచిగా ఉండాలనుకుంటారు. మరి పరలోకమందున మీ తండ్రి మీరు అడుగు ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి తండ్రి మనసు అర్థం కాకే చాలామంది తిట్టుకుంటుంటారు. తండ్రి మనసును అర్థం చేసుకోకే తండ్రికి దూరం అయిపోతుంటారు. ఒక కోటీశ్వరుడు కుమారుడు తండ్రిని అడిగాడంట, నాన్న నన్ను ఎంతగానో చదివించి ఎంతో చేసావు, కాబట్టి నువ్వు అనుకున్నాయని నేను సాధించాను, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నాకు ఒక కారు నా నీ బర్త్డే గిఫ్ట్ అన్నాడంట. ఏం మాట్లాడలేదు తండ్రి. కుటుంబంలో తండ్రి మాటలు చాలా తక్కువ ఉంటాయి. మాటలన్నీ ఏముంటాయి? ఏదన్నా మా ఇంట్లో అల్లరి చేశారనుకోండి, నేను ఏం మాట్లాడను. మా ఆవిడ అంటది, నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు గద్దించాలి కదా అంటది. ఆ డ్యూటీ నువ్వు తీసుకో, నా వల్ల కాదు. ఇప్పుడు నేను గద్దించి మా ఆవిడ గద్దించి అనుకోండి ఏమవుతారు? కాబట్టి నేను ప్రేమిస్తాను, నువ్వు వాళ్ళని గద్దించుకో అని చెప్తాను. హల్లెలూయా. అయితే ఈ కుమారుడు తండ్రి మనసు అర్థం చేసుకోలేదు. సరే ఇంత కోటీశ్వరుడు కదా, ఒక కారు అడిగితే ఇవ్వలేడు నా తండ్రి అనుకున్నాడు. బర్త్డే వచ్చింది, పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీలో నా తండ్రి నాకు కారు ఇస్తాను అనుకుని వస్తే ఆ తండ్రి ఏం చేశాడంట, చక్కటి బైబిల్ని ప్యాక్ చేసి ఆ బైబిల్ని అందరి ముందు గిఫ్ట్గా ఇచ్చాడంట. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, కనీసం పనిచేసే వాళ్ళందరికీ కార్లు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, ఎంతమందిని ఎంత అప్రిషియేట్ చేశాడే, సొంత కొడుకునైనా నాకు అడిగితే కనీసం కారు ఇవ్వలేడా అని చెప్పి ఆ గిఫ్ట్ బ్యాగ్ని ఏం చేశాడంట, అట్లా విసిరాడంట. విసిరితే అది మంచం కిందకి వెళ్ళిపోయిందంట. అంతే. ఇంకా ఆయన ఏం చేశాడు, ఇట్లాంటి వాడిని ఇంట్లో ఉండడం ఒకటే, లేకపోయినా ఒకటే, నాకు గతి లేకుండా అనుకుంటున్నావా, నేను మంచి ఉద్యోగం మంచి స్థితి అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చి కాపురం పెట్టాడంట. ఆయన ఊహించిన రీతిలో కొన్ని నెలల్లోనే తండ్రికి హార్ట్ స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. మరి ఆస్తి అంతా ఎవరిది? ఇష్టమన్నా లేకపోయినా ఆ తండ్రి ఆస్తి అంతా ఈందే. వెంటనే ఇలా తెలిసేసరికి గబగబా పరిగెత్తుకుని వచ్చాడంట. వస్తే ఆ లాస్ట్ సిచ్యువేషన్లు అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి, మనసులో మెదులుతూ ఉన్నాయి. అయ్యో నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించి ఏం గిఫ్ట్ ఇచ్చాడు లాస్ట్లోను అని చెప్పి చూస్తే ఆ గిఫ్ట్ అలాగే అక్కడే ఉన్నదంట. ఎవరు లేరు కాబట్టి ఇంకా దాన్ని ఇంట్లో ఎవరు ముట్టుకోలేదు, లాక్ అయిపోయింది. చూస్తే ఆ గిఫ్ట్ తెచ్చి ఇలా ఓపెన్ చేసి చూశాడంట. ఓపెన్ చేసిన తర్వాత ఆ బైబిల్ తెరిస్తే అందులో ఆ యొక్క బైబిల్లో ఈ యొక్క అత్యంత విలువైన కారు తాళం ఉన్నదంట. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామమున మహింపరుద్దాం. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఎప్పుడు బయటికి కనిపించదు. 9 నెలలు ఏం మోసిందంట ఆవిడ? బిడ్డనే
మరి తండ్రి ఏం చేస్తాడు? బిడ్డని తల్లిని కలిపి మోస్తాడు. హల్లెలూయా. తల్లి బిడ్డను మాత్రమే మోస్తే తండ్రి బిడ్డని తల్లిని కలిపి బాధ్యతనంతా మోసేది ఎవరు? తండ్రి. కానీ మనకు అది కనిపించదు. ఇక్కడ ఏం చేశాడు ఈయన? తండ్రి తనకు కావలసినంత సమకూర్పునిచ్చాడు, కానీ ఓపిక లేదు, తొందరపాటుతనం. అలాగే ఈ రోజున దేవుడు మీ అందరి కొరకు ఉన్నతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే నా బర్త్డే రోజునే బాప్తీసం తీసుకోవాలని చెప్పి జనవరి 13వ తారీఖునే ఎలాగైనా బాప్తీసం మొదలు ఎన్నిసార్లు అడిగిన ఒప్పుకోవట్లేదు. ఏమైనా చేసుకోండి మీరు అని చెప్పేసి ఇంకా పాస్టర్ గారిని అడిగి అక్కడే కొంచెం ఆ వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఒక కెనాల్ లాంటిది ఉంటే తీసుకుని వెళ్ళి నైట్ 11:30, 12 అవుతుంది. అప్పుడే బాప్తీసం తీసుకున్నాను నేను. ఎవరు ఒప్పుకోలేదు నాకు అసలే. అంటే ఉద్యోగం రాదేమో, క్రైస్తవులని తెలిసిపోతుందేమో, ఎక్కడికి వెళ్ళిన దేంట్లో రానివ్వరేమో అనేటువంటి భయం మా నాన్నగారు వాళ్ళకి. నిజంగా అలాగే రాలేదు. వాళ్ళు దేనికైతే బయటపడ్డారో అదే రాలేదన్నమాట. ఏ ఉద్యోగం అయితే రాదని వాళ్ళు భయపడ్డారో ఆ ఉద్యోగం నాకు రాలేదు. దేవునికి మహిమ కలుగును కాక. అది రాలేదు కాబట్టి దేవుడు ఈ విధంగా తన ప్రణాళిక నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. పిల్లలు గమనించాలి, రిస్క్ తీసుకోవాలనేదే మనం ఎప్పుడు కూడా మంచి ఫలితం చూడలేం. మరియమ్మ గారు అందరిలాగా భయపడి అమ్మో నగొద్దు అన్నదనుకోండి, మరియమ్మ గారు ఏమైనా పట్టించుకుంటారా? ఎంతలా పూజింటారు మరియమ్మ గారిని. ఎందుకని? యేసుప్రభువుని కన్నది కాబట్టి మాత్రమే. ఎటువంటి పరిస్థితిలో కన్నది ఆవిడ? రాజగృహంలో కన్నదా? పెళ్ళి 2-3 పిల్లలు పుట్టేసాక తర్వాత కన్నదా? మరి ఎటువంటి పరిస్థితులు కన్నది? మంచి పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిర కన్సీవ్ అయితే పరిస్థితి ఎలాగుంటుంది? అంటే ఎంత రిస్క్ అది చూసారా? ఇట్లాగా దేవుని కొరకు రిస్క్ తీసుకునే వాళ్ళు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుంచి యెహోవా నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంట? ఎవరు నా మాట విని వణుకుచూ ఉండి దీన మనసు కలిగేది అంటాడో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ తండ్రి యొక్క త్యాగాన్ని ఆయన గుర్తించలేకపోయాడంట. తర్వాత ఏడుస్తూ ఉన్నాడు అంటారు కదా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? అంత అయిపోయింది, ఇంకా తండ్రి లేడు అక్కడ. తండ్రిని అర్థం చేసుకున్నారన్నా, హత్తుకున్నారన్నా, మంచిగా చూసుకున్నారన్నా, లేదు, అక్కడ ఫలితం లేదు. ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దయచేసి జాగ్రత్తగా గమనించండి. యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు మంచి చేసే దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. యేసయ్య అన్ని వేళలా మంచివాడు. ఆయన మంచి చేస్తాడు. నీ జీవితంలో ఏదైనా మంచి జరిగిందంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా నాశనమైనా జరిగిందంటే అది సైతానుగాడి వల్ల అన్నా జరిగి ఉండాలి, నీ తప్పుడు నిర్ణయం వల్ల జరిగి ఉండాలి. అంతేగాని దేవుడు ఎప్పుడు కూడా నీకు చెడు చేయడు. హల్లెలూయా. అప్పుడు నేను వాటర్ తాగి ఎవరికైనా ఇచ్చాను అనుకోండి, అంటే జస్ట్ ఆ బాటిల్, నాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఏం చేస్తారు? ఈజీగా తీసుకుంటారు. అదే నాకు కోల్డ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొంచెం వద్దులేండి, దాహం ఉన్నా సరే కదా, ఎందుకు? ఆయనకు ఉన్నది నాకు వస్తుందేమని. మరి అలా యేసయ్యలో ఏ రోగం ఉంది? ఏ లోపం ఉంది? ఏది లేదు. ఆయన స్వీకరించినట్లయితే ఆయనలో ఉన్నదంతా కూడా నీకు వస్తుంది. ఏమున్నది ఆయన దగ్గర? ఐశ్వర్యం ఉంది, అభివృద్ధి ఉంది, ఆనందం ఉంది, విజయం ఉంది, జ్ఞానం ఉంది, సమృద్ధి ఉంది. సమస్తము కూడా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నేను చాలా అద్భుతంగా అనుభవిస్తూ ఉంటుంటాను. ఈరోజు నేను అనుకున్నాను, చాలా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది రాత్రి అంతా, నిద్ర అది ఇదంతాను కష్టమేమో ఈరోజు అని ఎన్ని పుస్తకాలు తిరిగేసి ఏం చేసి చెప్తారన్నా కూడా ఏమీ కనిపించట్లేదు వాక్యం. కానీ నాకు ఒక వాక్యం గుర్తొచ్చిందనమాట. ఏంటంట? యోహాను సువార్త 1:12. అదేంటి పిల్లల అధికారం ఎటువంటి అసలేని? ఈరోజు ఫాదర్స్ డే పైగాను ఆయన మనకు ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. నన్ను ఏమన్నాడంటే ఫాదర్ అన్నాడు. అచ్చి బాబోయ్, ఫాదర్ అన్నాడు ఎవడరు బాబు అని చూస్తే ఆయన చూస్తే ఇక్కడ కూడా కనిపిస్తాడు, ఎంత హైట్ ఉన్నాడో, ఎంతలా ఉన్నాడు. వీడికి నేను ఫాదర్ ఏంట్రా బాబు అనుకున్నాను. ఎందుకని నన్ను ఎందుకు ఫాదర్ అన్నాడంటే ఆయన వాక్యం చెప్తాను కదా, వాక్యం చెప్పే వాళ్ళు అందరూ ఏమంటారు? సౌండ్ ఇటుకు వచ్చాడు మాట. ఆయన ఏమన్నా తెలుసా? ఫాదర్ అన్నాడు. అయ్యో, ఫస్ట్ టైం నేను వింటాం అలాగనమాట. ఇదేంటి ఫాదర్ అన్నాడు నన్ను, అసలు నేను ఫాదర్ ఎలాగా అని చూస్తే అప్పుడు ఈ యొక్క మీటింగ్ అంతా కండక్ట్ చేసింది నేనే, వాక్యం నేను చెప్తాను కాబట్టి ఆయన ఏమంటాడంటే ఫాదర్ అంటున్నాడు. అలాగే మనం అంతా కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు ఏమని పిలాలంట? తండ్రి, అబ్బా, హల్లెలూయా అని పిలిచే అవకాశాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. అటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి సద్వినియోగం చేసుకుందాం. ఆమేన్, ఆమేన్. ఎవని మనసు నా మీద అనుకుంటుందో, పూర్ణ శాంతి అంటే తెలుసా మీకు? పూర్ణం అంటే పూర్తిగా, పౌర్ణం అంటే చంద్రుడు ఆ రోజు పూర్తిగా కనిపిస్తాడు కదా. అలాగే నువ్వు కూడా ఎలాగ ఆఫ్ ఉండకూడదు, పూర్తిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి దేవునిలోను.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విత్ ఇన్ డేస్లో ఒక్క ప్లేస్ ఖాళీ లేకుండా నింపబడిపోతుంది ఇదంతా కూడా. నమ్ముతున్నారా? మరి గట్టిగా వెళ్ళి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాక్ట్గా 1 year క్రితం ముగ్గురితో ఆరాధన జరిపించారు. నమ్ముతారు మీరు? ముగ్గురికి దగ్గరికి ఇన్ని వేల ఇన్ని లక్షల సౌండ్ సిస్టమ్ పెట్టి ఏమి తేడాలి. ఇప్పుడు ఈరోజు ఆరాధన ఎలా జరిగిందో ముగ్గురు ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తాం. ముగ్గురు కోసం దగ్గర 30,000 ఖర్చు పెట్టి ఆరాధన పెడతారు ఎవరన్నా? ఏమా ఎవరైనా పెడతారా? నేను ఆలోచించేది ఏంటంటే నేను ముగ్గురు చూడలేదు, మరి ఏం చూస్తున్నాను? కొన్ని వేల లక్షల మందిని చూస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఇల్లుస్ట్రేషన్ చేసి చూపించాను అనమాట. ఏంటంటే అప్పుడు మాకు చింతపండు బాగా ఉండేది. ఇప్పుడు చింతపండు తెలియదు మరి, ఒకవేళ వచ్చినా కూడా గింజ తీసి అమ్ముతున్నారు కదా, అంతా మోడర్న్ అయిపోయింది అంతా కూడా. అప్పుడు మేము ఏం చేసాం, చింతకాయలు తెచ్చి దాంట్లో గింజ తీసి దాన్ని తొక్కి చాలా చేసేవాళ్ళు మాది అంతా. ఇప్పుడు ఏమీ లేదు, అంతా స్పీడ్, ఇన్స్టెంట్ నూడిల్స్, అన్నీ ఇన్స్టెంట్ అనమాట. జున్ను కూడా మొన్న మా ఆవిడ తెచ్చింది, ఏదో పౌడర్ వేసింది, అయిపోయింది 2 నిమిషాల్లో. అప్పుడు అలా కాదు, ఎక్కడన్నా గేదె ఆవు ఈయంత అక్కడికి వెళ్ళి ఆ పాలు తెచ్చుకుని మళ్ళీ ఆ పాలు ఈ పాలు వేసుకుని అది వేసుకుని ఎంత తతంగా ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు అసలేని, సేమ్ అద్భుతంగా తయారైపోతుంది. వింటున్నారా? చాలా ఇన్స్టెంట్ అనమాట. కానీ నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో విస్తరింపజేస్తాడు. అయితే రోజు చింతపండులో ఉన్న చింతగింజని తీసుకుని వెళ్ళాను, నేను అందరికీ చూపించాను. ఏమంటారు దాన్ని? ఏం కనిపిస్తుంది మీకు? చింతగింజ. అందరూ చింతగింజ చెప్పారు. కానీ నేను ఏమన్నానంటే నాకు ఇందులో చింతగింజ కనిపించట్లేదు. ఇదే చింతగింజ భూమిలో నాటితే అది నెమ్మదిగా ఫలించి విస్తరించి చింత చెట్టై చింతవృక్షమై మహావృక్షం అవుతుంది. అప్పుడు దాంట్లోంచి ఏమొస్తుంది? మళ్ళీని చింతకాయలు వస్తాయి. అయ్యేమవుతాయి? చింతపండు అవుతుంది. అంటే అంత మహావృక్షం నుంచి వచ్చినటువంటి ఆ చింతకాయల ద్వారా వచ్చిన చింతపండు ఎంత అవుతుందంట? టన్నులు చింతపండు అవుతే మళ్ళీ లారీలన్నీ వచ్చి తీసుకుని వెళ్తున్నాయి. మనం చూసింది ఎంత? ఇంత. కానీ దాని యొక్క ముగింపు ఎలాగున్నది? అందుకే దేవుడు అంటాడంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నువ్వు ఎలా ప్రారంభించావు, నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నీ యొక్క జ్ఞానం ఏంటి, ఇది ఎవరు అడగరు అనమాట. నన్ను చాలామంది అడుగుతూ ఉంటుంటారు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారంటే లేదండి అంటే మీకు ఎందుకులేండి, ఏంటంట మీకు అవసరం లేదు ట్రైనింగ్. ఎందుకని? దేవుడు మన పక్షాన ఉంటే మనం ఏదైనా కూడా ఎటువంటి పనైనా కూడా మనం సాధించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ యొక్క జీవితానికి నీ యొక్క మరి ఆ ఒక నాయకుడు యేసయ్య అయినట్లయితే ఏ ఆలోచన ఏ సమస్య వచ్చినా సమస్తము ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. ఒక ఘాట్ రోడ్లో భయంకరమైనటువంటి లోయ గుండా పెద్ద బస్సు వెళ్తూ ఉందంట. ఆ బస్సులో మీకు అనేక మంది కూర్చుని ఉన్నారంట. కానీ అందరూ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకున్నారంట. ఎందుకంటే ఇలా చూస్తుంటే పొరపాటున బస్సు ఏమన్నా ఇలా అన్నదంటే ఇంకా బస్సు పార్టు దొరకదు, మనిషి పార్ట్లు దొరకవు. అంటే అన్ని పిల్టీలు కొట్టి అంత లోయలో పడుతుంది. ఎక్కడ ఏం జరుగుతుందన్న భయంతో టెన్షన్గా కూర్చుని ఉన్నారంట. అందులో ఒక 5 సంవత్సరాల పిల్ల ఏం చేస్తుంది తెలుసా? ఈ కడ నుంచి ఆ కడకి గొంతులేస్తుందంట, తిరుగుతుందంట, ఓకే కేకలేస్తుందంట. అందులో ఒక ముసలాడు పిలిచి, ఏ పిల్ల ఇలారా, మా ప్రాణాలు పోయినా కూడా నీకు ఆటలు వచ్చాయా, ఇలారా అన్నదంట. వచ్చిందంట. ఎలా చూడేసారి చూశాను. ఏంటది? లోయ. ఎక్కడి నుంచి అక్కడ పడితే ఏమో తెలుసా? ఏమవుతావు? ప్రాణాలు పోతాయి. నీకు పోతాయి, నాకు పోవు అన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు భయం లేదా అన్నదట. నాకెందుకు భయం? అలా చూడు, ఆ బస్సు నడిపితే ఎవరు తెలుసా? మా నాన్న. నేను ఇందులో ఉన్నానని మా నాన్నకు తెలుసు. కాబట్టి నీకంటే భయం ఉంది, నాకు భయం లేదు. ఎందుకంటే నన్ను క్షేమంగా గృహం చేర్చవలసిన బాధ్యత అయింది. నాకు ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా తండ్రిదే. ఈ బస్ డ్రైవరే నా తండ్రి అయినప్పుడు నాకు ఎందుకు బాధ, నాకు ఎందుకు భయం అన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ జీవితానికి నాయకుడైనట్లయితే అమ్మో పెళ్ళి ఎలాగవుతుందో, అమ్మో ఉద్యోగం ఎలాగవుతుందో, వయసు ఎంత అయిపోయింది, ఇన్ని సంబంధాలు వచ్చినా కాదన్నాను, అనవసరంగా ఈ అవకాశాన్ని చేజార్చుకున్నాను, అనవసరంగా ఈ ఉద్యోగం విడిచిపెట్టేశాను, ఇదిగో ఇటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినా నేను మరలా నా జీవితం బాగుపడుతుందా అనేటువంటి ఆలోచన నీకు అనవసరం. మరేం చేయాలంట? నేను ఎవరినో తెలుసా? ఆయన బిడ్డని. ఆయన ఏం చేస్తాడు తెలుసా? సమస్తము సమకూర్చి మేలు చేసే నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా కీడుగా అనిపిస్తుందేమో, ఇదంతా గందరగోళంగా కనిపిస్తుందేమో, ఇదంతా ప్రతికూలంగా కనిపిస్తుందేమో, కానీ నా యేసయ్య సమస్తము సమకూర్చేసేసి చివరికి అవుట్పుట్ వేస్తాడు తెలుసా? మేలే ఇస్తాడు, మంచే ఇస్తాడు, మేలే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు దేవునికి ఎంత దూరం అయిపోయినా కానీ ఆయన మీకు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. హల్లెలూయా,
చూడండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రికి నష్టం కలిగించాడు, బాధ కలిగించాడు, వేదన కలిగించాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి మనసులో ఎంతో బాధ ఉంది. కానీ సరే ఆడెక్కడున్నా బాగుండాలని అనుకుని వదిలేశాడు, చర్చించలేదు, ఎంక్వైరీ చేయలేదు. కానీ కొన్ని రోజులకి తప్పుపోయిన కుమారుడు సర్వనాశనమైన పరిస్థితిలో, గుర్తించలేని పరిస్థితిలో వచ్చాడు. ఆ దారినే, ఆ రోడ్డునే కారులో తిరిగాడు. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన బట్టలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున చిరిగిపోయిన బట్టలు, చింపుడు బట్టలు, అడుక్కునే వ్యక్తిలాగా ఉన్నాడు. ముఖం గుర్తుపట్టలేదు, జుట్టు రాలిపోయింది. అంత పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తినంట దూరముగా ఉండగానే, హల్లెలూయా హల్లెలూయా, ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఎంత దిగజారిపోయినా, ఎంత నలిగిపోయినా, నీ జీవితం ఎంత చినిగిపోయినా, నీ జీవితం ఎంత సర్వనాశనం అయిపోయినా సరే, యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను దూరంగా ఉండగానే నిన్ను చూచి ఆయన ఏం చేస్తున్నాడంట? నువ్వు వెళ్తాం కాదు, ఆయనే నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది తండ్రి ప్రేమ అంటేనే. వచ్చంట చూడండి, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన పక్క వచ్చిన వాళ్ళు ఎవరన్నాను కొంచెం ఏదన్నా తేడా కనిపిస్తుంది అనుకుని ఏం చేస్తాం? నెమ్మదిగా లేసి వేరే చోట కూర్చుంటాం. కానీ మరి మోసే గారు అంటే దేవుడితో ఉన్నాడు కాబట్టి అన్ని రోజులు స్నానం చేయకపోయినా మొక్క మెరుస్తూ ఉంది. మరి తప్పిపోయిన కుమారుడు పరిస్థితి అలాగది కాదు కదా, పందులతో ఉన్నాడు ఈయన, దేవుని దగ్గర లేడు. ఈయన సహవాసం అంతా ఎక్కడ? పందులతో ఉన్నాడో, బురదలో ఉన్నాడో, మట్టిలో ఉన్నాడో, అయ్యే బట్టలు, అదే జీవితం, అంతా గందరగోళం ఉంది. అటువంటి పాపంలో, శాపంలో మరి కూరుకుపోయినటువంటి వ్యక్తి, గందరగోళం ఉన్న వ్యక్తిని ఎవరు గుర్తించారంట? హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఎంత గందరగోళంలో ఉన్నా సరే, నీ జీవితం ఎంత రూపు మారిపోయినా సరే, యేసయ్య నిన్ను గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. జస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే, నిజంగా నీకు బుద్ధి ఉన్నట్లయితే యేసయ్య వైపు అడుగులు వేస్తూ వెళ్ళు. నువ్వు వెళ్ళగలిగినంత వరకు వెళ్ళు. వెళ్ళగలిగినంత వరకు వెళ్ళినట్లయితే మిగతాది ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్. ఆ ఇంటి సమీపంలోకి మాత్రమే వెళ్ళాడు వాడు, తప్పిపోయిన కుమారుడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ కిటికీలోంచి మరి రోజు చూస్తున్నాడేమో, నా కుమారుడు వస్తాడని. ఆయనకు ఐడియా ఉందో మరి ఏంటో తెలియదు, కానీ ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాడేమో, నా బిడ్డ ఎప్పుడైనా వస్తాడు, నా బిడ్డ ఎప్పుడైనా వస్తాడని. పరలోకపు తండ్రికి సాదృశ్యం అంతా కూడా. యేసయ్య కూడా దినమెల్లా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే 24/7. అపోలో హాస్పిటల్ 24/7 అని ఉంటుంది కదా, అలాగే మన యేసయ్య 24/7 ఏం చేస్తున్నాడంట? దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, బ్రదర్ నాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కానీ హ్యాండ్ ఇచ్చారు, పొద్దుడి దాకా బ్రదర్ అంతా ఓకే అన్నారు, సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, ఫోన్ ఎత్తట్లేదు. ఏ రోజు నాకు తతంగం అంతా కూడా. కానీ మన యేసయ్య బోర్డు మార్చడు, ఫోన్ నెంబర్ మార్చడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడు. దేన్న మెల్ల ఆయన చేతులు నీ వైపే చాపుతున్నాడు. జస్ట్ నువ్వు చూసి అంగీకరించినట్లయితే ఆయన బిడ్డగా స్వీకరించేస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడతాడంట. హల్లెలూయా. లోకాసు వార్త 15:22 మీరు చదువుకోండి ప్రియురా. తప్పుపోయిన కుమారుడు వచ్చినట్లయితే తండ్రి ఏం చేశాడు తెలుసా? మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, కౌగులించుకుని, చేయి పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి వాడికి రాజు వస్త్రాలు వేయించి, మంచి బట్టలు తొడిగించి, మంచిగా హెయిర్ కట్ చేయించి, మంచి నీట్గా తయారు చేయించి, పట్టు వస్త్రాలు ధరింపజేసి ఏం చేయడంటే కుమారునిగానే స్వీకరించాడు. హల్లెలూయా. ఆకలి లేదు అని చెప్పేసి బిర్యానీ తెచ్చి అడిగి పెట్టలేదు, కానీ ఏం చేయడు తెలుసా? తప్పుపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు కాబట్టి రండి నాతో పాటు మీరు అంతా ఆనందించిందని చెప్పి వాడికి భోజనం పెట్టాడు తండ్రి. ఆ చుట్టుపక్కల వాళ్ళకి భోజనం పెట్టాడు, అందరికీ భోజనం పెట్టాడు. హల్లెలూయా. తండ్రి చూడండి ప్రియులరా, మీరు చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపించడు, మీ లోపాన్ని ఎత్తి చూపించడు, మీ యొక్క సమస్యను ఎత్తి చూపించడు. కానీ ఏం చేస్తారంటే దాన్ని సరి చేసి, బాగు చేసి, మళ్ళా ఉన్నతమైన స్థితిలోకి నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వస్తే అమ్మా ఏమంటున్నాడు? అందరూ ఏమంటున్నారు? ఏ బిచారి 5 నెంబర్ చెప్తున్నారు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఏమి చెప్పట్లేదు, కానీ అమ్మా ఎందుకు, సత్యాన్ని ఒప్పుకో, నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను, నీకు 5 భర్తలు ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు కదా. ఇంత చెప్తుంటే వెంటనే రియలైజ్ అయ్యి ఏం చేసిందంట? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందేసింది. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. అందరి దృష్టిలో వ్యభిచారిగా దేవుని సందుకు వచ్చింది, పాస్టర్గా బయటికి వెళ్ళింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దగ్గర ఎటువంటి వారు వచ్చినా మార్పు పొందెళ్ళాలి, మారు మనసు పొందాలి. కుష్టి రోగిగా దేవుని దగ్గరకు వచ్చాడు, స్వస్థత పొందుకుని వెళ్ళాడు. ఆమేన్.
ఎవరు చూడండి దేవుని దగ్గర వచ్చినా కానీ వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళలేదు. కానీ మనం ఎందుకనంటే అలాగే వస్తున్నాం, అలాగే వెళ్తున్నాం, అలాగే జీవిస్తున్నాం. అది దేవుని ఉద్దేశం కాదు, తండ్రి ఉద్దేశం అసలే కాదు. మనం ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడిని అంట తండ్రి ఏం చేయడు తెలుసా, మళ్ళీ బిడ్డగానే స్వీకరించాడు. మళ్ళా అవే బట్టలు ఇచ్చాడు, మళ్ళా అవే ఆశలు ఓట ఇచ్చాడు, మరలా ఏ గతంలో ఉన్న స్థితిలాగానే మరలా ఇచ్చాడు. ఏ మార్పు లేదు. మరి చేయవలసింది ఏంటి తెలుసా, తండ్రి దగ్గరికి నువ్వు రావటమే, తండ్రి నువ్వు స్వీకరించటమే. ఆమెన్, ఆమెన్. కానీ నాకు నువ్వొద్దు, నీ ఆస్తి కావాలి అని చెప్పి తండ్రి మీద ఉద్యమం ప్రకటించాడు. తండ్రి దగ్గర రావాల్సింది తీసుకున్నాడు. అసలు ఇంకా తండ్రి దగ్గరకు వచ్చే అవకాశం లేదు, తండ్రిని అంటాక అవకాశం లేదు. అయినా సరే ఏమీ మనసులో పెట్టుకోకుండా తండ్రి స్వీకరించాడు. అదే తండ్రి మనసు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక సందర్భం మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే 5వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభువును సిలువేసినప్పుడంట, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, చాలమ్మా చూడండి ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏమన్నాడు, పిల్లలారా. మనం ఏమంటాం, చెప్పిన మాట వినలేదనుకోండి మూర్ఖుడా కదా, ఇట్లా తిడతాం మన పిల్లలు మనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి 3 సార్లు అబద్ధం ఆడాడు. ఎవరు? పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడేశాడు. పైకి ఏం చేశాడు, ప్రభువా నువ్వే సజీవుడని దేవుని కుమారుడు ఇంత చెప్పిన ఆయన ఏం చేశాడంట, మొత్తం రే ఆయన పని అయిపోయింది, ఇంకా సిలువేసేశారు కాబట్టి పైకి చెప్పాడు, ప్రభు నేను 3 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడా. ఇదంతా మర్చిపోయి మూట కట్టి సముద్రంలో పడేసినట్టు పడేసి మళ్ళీ ఏం చేశారంట, ఇప్పుడు మనం బ్రతుకు తెరివేంటి, రండి తీండ్రా వాళ్ళని చెప్తే ఈయన ఒక్క ఆయన పెద్దని కదా, మిగతా శిష్యులు అందరూ వెంటపడ్డారట. పేతురు నువ్వు అలా చెప్తే మా పరిస్థితి ఏంటి, నీ వెంటే మేమంతా అని చెప్పి అందరు కలిపి వెళ్ళిపోయంట. రాత్రి అంతా చేపలు పడతాక ట్రై చేశారంట, ఒక్క చేప కూడా పడలేదంట. ఇంకా ఏం చేయలేక తిరిగి వచ్చేస్తుంటేనంట అప్పుడు యేసుప్రభు వారు పునరుత్థానుడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానుడు ఏం చేశారంటే ఆయన ఆ సముద్రం ఒడ్డున నడుచుకుంటూ ఉన్నాడంటే, ఇలా నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే దూరం నుంచి కన్ను చూపు మేరలో వీళ్ళు ఉన్నారంట. ఎవరు? మనకులాగా సముద్రం అంటే ఇంత పెద్ద ఆలోచన ఇలా పడుతుంది అని అనుకోకండి. అక్కడ సముద్రం వేరు ఉంటుంది, అంత సౌండ్ ఏమి ఉండదు అక్కడ అంతా. అయితే శిష్యులు అక్కడ దూరం నుంచి ఉండగానే అప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన, పిల్లలారా. హల్లెలూయా. నిజంగా మరి యేసుప్రభు స్వరం ఎంత పెద్దదో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 5,000 మందికి మైక్ లేకుండా వాక్యం చెప్పాడంట ఆయన. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే కొండ మీద. కొండ ఇప్పుడు ఏసీలోనే మనకు అబ్బా చెమటలు పట్టేస్తున్నాయి, అంతా తడిసిపోతుంది మనకు అంతా కదా. కానీ యేసుప్రభు వారు కొండ మీద ఈ మెసేజ్ చెప్తుంటే ఇప్పుడు నైటా పగలా డే అండ్ నైట్ 3 రోజులు కూర్చున్నారంట వాళ్ళు. ఆ కొండ హీట్ ఎక్కితే ఎంత హీట్ ఉంటుంది కింద అంతాను. అటువంటి ప్లేస్లో మరి ఎలా కూర్చున్నారో ఆలోచించారు ఎప్పుడన్నాను. అయ్యో మనకు అన్నీ అక్కడ అది సరికొండదు, ఇది సరికొండదు, ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఇవన్నీ లెక్కలేస్తాం మనం. కానీ మరి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అక్కడ, అన్ని ప్రతికూలమే. అయితే దేవుడు అన్నాడు పిల్లలారా అని అరిచాడంటే ఎంత గట్టిగా అరుచుంటాడో. ఆ యొక్క నీళ్ల శబ్దం దాటి వాళ్ళకి వినిపించిందంటే చాలా దూరం నుండిగా వినిపించిందంట వాళ్ళకి. పిల్లలారా, తింటకి ఏమైనా ఉందా, రాత్రి అంతా కష్టపడ్డా మేము, ఒక్క చేప పడలేదు, డిసప్పాయింట్లో డిస్కరేజ్మెంట్లో బాధలు మేము ఉంటే తింటా కావాలా అని అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా. ఎవరికి కావాలి? ఆయన అడిగిన మాట ఏంటి, మీకు తింటాక ఏమైనా దొరికిందా, మీ తిండికి ఏమైనా సంపాదించుకున్నారా, ఇంత కష్టపడ్డారు కదా ఏమైనా ఫలితం ఉందా అనేటువంటి భాషలు అని మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఎలాగ అర్థమైంది, తింటాక ఏమైనా ఉందంటే మాకేమీ లేదు, ఎక్కడొస్తుంది, ఎవరో ముసలు ఉన్నాడు ఒడ్డిన తింటాక ఏమైనా కావాలంట అన్నట్టు వీళ్ళు అనుకుంటారన్నమాట. ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి చెప్పారనమాట. సరేలైతే నేను చెప్పినట్టు చేయండి. చూసారా, ఎవరికేమీ లేదంట, నీకు పెడతాకేమీ లేదన్నట్టు వీళ్ళు చెప్తుంటే నాకేం అవసరం లేదు, కానీ నేను చెప్పినట్టు మీరు చేయండి, కుడి పక్కన వల వేయండి అంటే వల వేస్తే 153 153 చేపలు అందులో పడ్డాయంట. హల్లెలూయా. ఏంటి లెక్క ఏమా 153 లెక్క ఏంటి ఆలోచించారు ఎప్పుడన్నాను? 155 పడొచ్చా, లేకపోతే 777 పడవచ్చు కదా, ఎందుకు 153? ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మనకి ఆ కోనేటిలో ఎన్ని మంటపాలు కలవంట, ఒక్కొక్క మంటపానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అలాగే ఈ 153 చేపలకి సాదృశ్యం ఏంటంటే, అందులో ఉన్న మర్మం ఏంటంటే, ఈ యొక్క తిబిరయ సముద్రం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి మనకి హుస్సేన్ సాగర్ ఉందా, ఆ హుస్సేన్ సాగర్కి ఏముంటాయి, మొత్తం సిటీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అందులోకి
వెళ్తుంది. అంటే రకరకాల ద్వారాలు ఉన్నది దాంట్లోకి వెళ్తుంది. అలాగే ఈ తిబిరేయ అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ యొక్క సముద్రంలో వచ్చేటువంటి వాటర్ ఎలాగొస్తుందంట? 153 మార్గాల ద్వారా వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 153 రకాల నీళ్లు అందులో పడతాయి. కాబట్టి ఈ 153 రకాల నీళ్లకు సరిపడినటువంటి చేపలు అందులో ఉంటాయంట. ఏంటో ఉందని చెప్పి ఏం చేస్తాయి? అందులో జీవించేటువంటివన్నీ కూడాను ఈ 153 మార్గాల గుండా వచ్చి ఇందులోకి వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే వల వేశారో అందులో ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయో అన్ని రకాలు, అంటే 153 రకాలు ఆ యొక్క వలలో పడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు, లోటు చేసే దేవుడు కాదు. ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. ఇది ఉంది బ్రదర్, అది లేదు, అది ఉంది బ్రదర్, ఇది లేదు అంటలేదు. మనకి 153 రకాల చేపలు అందులో ఉన్నాయి. 153 రకాల చేపలు కూడా ఒక్క దెబ్బకి ఒక్క వల్ల పడేలా చేశాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది తండ్రి ప్రేమ. నీకు దాచుకునేవాడు కాదు, దోచుకునేవాడు కాదు మన దేవుడు. నిన్ను దీవించేవాడు, నిన్ను ఫలింపజేసేవాడు, నిన్ను విస్తరింపజేసేవాడు, నిన్ను సంతోషపెట్టేవాడు, నిన్ను ఆనందింపజేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పిల్లలారా భోజనం ఏమన్నా ఉందని అడిగింది. ఎవరి కోసం అంటే ఆయన కోసం కాదు. ఎప్పుడైతే మాట చెప్పాడు, అయ్యి బాబు పేతురు గ్రహించాడు, రే ఈ నేసిప్రభులో ఉన్నాడు అని చెప్పేసి బట్టలు లేవు కాబట్టి వెంటనే ఆ సముద్రంలోకి దూకేశారంట. దూకేసి నెమ్మదిగా ఈదుకొని వచ్చారంట. వచ్చిన తర్వాత ఆ వల పిగిలిపోలేదంటే 153 చేపలు పడ్డా కూడా పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ఎలాగైతే చేపలు తీసుకుని వస్తున్నప్పటికీ మీరు జాగ్రత్తగా చదువుకోండి ఇంటికి వెళ్ళి, ఆ చేపలనే దేవుడు కాల్చిచ్చాడా? లేదు. వాళ్ళ దగ్గర ఏం దేవుడు తీసుకోలేదు. దేవుడు అడిగింది వాళ్ళ దగ్గర తీసుకోవటం కాదు, వాళ్ళు ఆ ఒడ్డుకు వచ్చే లోపలనే రాత్రంతా కష్టపడ్డారు బిడ్డలు, రాత్రంతా శ్రమ పడ్డారు. వీళ్ళు ఎంతో డిస్కరేజ్మెంట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు వచ్చేసరికి అక్కడ చేపలు కాల్చి రొట్టెని సిద్ధం చేసి ఉంచాడంట. హల్లెలూయా. మరి తింటాక ఎవరికైనా కావాలంది ఎవరి కోసం? యేసయ్య కోసమా? ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేసి పెట్టాడు. మీకు తింటాక ఏమైనా ఉన్నదా? రాత్రి నుంచి ఏమైనా తిన్నారా? వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి? ఫస్ట్లోను ఎవరికైనా ఫోన్ చేసి తిన్నారా? ఇదే కదా. యేసయ్య కూడా అది అంటున్నాడు అనమాట. పిల్లలారా తింటాక ఏమైనా ఉందా? తిన్నారా? రాత్రి నుంచి కష్టపడుతూ ఉన్నారు కానీ ఏమైనా తిన్నారా అంటే వాళ్ళు లేదన్నారంట. రండి మరి సిద్ధం చేశాను రండి అని చెప్పి. మన దేవుడు ఏంటి తెలుసా? వెజిటేరియనా? ఎక్కడ చూడండి ఏం పెట్టాడు? 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ ఏం పెడుతున్నాడు? రొట్టెను చేపను కాల్చి సిద్ధం కాల్చేసాడు. పై ఇంకేం చేయవసరం లేదు. వాళ్ళు రావటం తినటం. అబ్బా, నిజంగా యేసయ్యని తండ్రికి నువ్వు స్వీకరిస్తే, అంగీకరిస్తే, ఆయన మాటని నువ్వు ఒడ్డుకొచ్చినట్లయితే, లేదు ప్రభా ఈ సముద్రంలోనే లోతులోనే ఇలా తిరుగుతూనే ఉంటాను, ఒక్క చేప పడపోయిన పర్లేదు కానీ ఇలా గిరగిర తిరుగుతాను ఉంటాను. లో రా, నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను నీ పొట్ట నింపుతాను, నేను నీకు ఆహారం ఇస్తాను, నేను నీకు సమృద్ధినిస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను అని యేసు చెప్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా నువ్వు స్వీకరించడం మాత్రమే, నువ్వు అంగీకరించడం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున తండ్రి ప్రేమను అర్థం చేసుకోకపోవడం వల్లే అనాథగా జీవిస్తున్నారు చాలామంది. అర్థమైందా? అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, బంధకాల్లో ఉన్నామని అంటే కారణం ఏంటంటే నీ తండ్రి ఎవరో నీకు తెలియదు. కాబట్టి నేను కూడా చాలా కాలం 5,000 అప్పు తెచ్చాను నేను చదువుకోవటం చెప్పి. ఆ 5,000 కాస్త 50,000 ఇంట్రెస్ట్ అయిపోయి ఉంటుంది. కానీ 5,000 మాత్రం అలాగ ఉంది. ఎన్ని సంవత్సరాలు కట్టినా తీరట్లేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఏముంటుంది? 500, 1000 ఎంత ఉంటుంది కాబట్టి తీర్చేస్తున్నాం. కానీ 5,000 ఒకసారి ఇవ్వాలంటే అవే పరిస్థితి కదా. అప్పుడు నేను అనుకున్నా ఇంకా మా జీవితం ఇంతే అనుకున్నాను. ఎప్పుడైతే సత్యం తెలిసిందో, వాక్యం తెలిసిందో, దేవుడు తెలిసాడో, ఆయన ఎంత గొప్పడో తెలుసుకున్నానో, అరే రే 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 ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో చిన్న మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడో సరి చేసుకోవాల్సింది ఉంది. ఇది కాదు నా లైఫ్, ఇది కాదు నా జీవితం, ఇలా కాదు నేను వెళ్ళవలసింది, రాంగ్ రూట్లో పోతున్నాను అని చెప్పి యూటర్న్ తీసుకుని రైట్ ట్రాక్ ఎక్కక నేను దీవించబట్ట మాత్రమే కాదు కానీ నన్ను బట్టి అనేక మంది దీవించబడేలాగా నా యేసయ్య చేశాడు. హల్లెలూయా. నువ్వు దీవించబట్ట మాత్రమే దేవుని ఉద్దేశం కాదు, నిన్ను బట్టి అనేక మంది దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది బలపరచబడాలి. ఆమేన్. ఆశీర్వదించబడాలి. అంతేగాని నీకే లేని పరిస్థితిలో, నువ్వే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడి నామం ఎప్పటికీ మహిమపరచబడదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఈ రోజున యేసయ్య తండ్రిగా మీరు స్వీకరించినట్లయితే, యేసయ్యను మీ యొక్క తండ్రిగా మీరు స్వీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని మీ రక్షకునిగా మీరు స్వీకరించినట్లయితే, ఆయనే మీ జీవితానికి నాయకుడిగా, మీ బస్ నడిపే ఆ డ్రైవర్గా, మీ జీవితాన్ని నడిపించేటువంటి నాయకునిగా మీరు పెట్టుకున్నట్లయితే
ఏదొచ్చినా కూడా ఆయన చూసుకుంటాడు. ఆమేన్. నన్ను అడిగేటువంటి ప్రశ్నలు చాలామంది, బ్రదర్ మరి దానికి అది రెంట్ ఎంత, మీకు ఎంత కానుకలు వస్తాయి, మీకు స్పాన్సర్స్ ఎవరున్నారు, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎవరిస్తారు? మీరు ఒక్క రోజు నాతో పాటు కలిసి జర్నీ చేసినట్లయితే మరలా ఇప్పుడు నాతో రారు. ఎందుకంటే ఎంతో కష్టపడి వెళ్తాం అక్కడికి, అక్కడ చూస్తే ఏముండదు. మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నీకు ఎందుకని అడుగుతాను నేను. కష్టమైపోతుంది, వాళ్ళకి రాలేరు మాట మొత్తటి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఫలితాలను చూసి పని చేయట్లేదు, ప్రభుని చూసి పని చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభు ఎక్కడుంటాడో ఫలితాలు అక్కడికి పరుగున వస్తుంటాయి అన్నమాట. కృపాక్షేమలు నా వెంట వస్తాయి. నేను కృపాక్షేమల వెంట నేను పరుగులు తీయను, నేను ఫలితాల వెంట పరుగులు తీయను. నా పని నేను చేసుకుని వస్తాను, ఫలితం దాని తర్వాత అది వస్తుంది. హల్లెలూయా. ఎవరిని క్రియలు చెప్పను నేను, వానికి జీతాన్ని తీసుకొస్తాను. కాబట్టి నా యేసయ్య చేతిలోంచి వస్తుంది నాకు జీతం. ఆయన ఇచ్చేటువంటిది ఆర్డినరీగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికే అనేక పరిస్థితులు కూడా దేవుడు మరి తీసుకెళ్తూ ఉన్నాడు. నేనంటాను, ప్రియులను గమనించాలి, దేవుడు నన్ను నలగొడతాకి ఈ పరిస్థితి కూడా వీళ్ళని ఇచ్చాడేమో అని మీరు ఎప్పుడు అనొద్దన్నమాట. దేవుడు ఎందుకంటే నేను నలగొడతాకి పరిస్థితులు లేకపోతే పద్ధతులు పర్సన్స్ని వాడుకోడు. ఏం చేస్తాడు ఇచ్చా, వాక్యాన్ని వాడుకుంటాడు. ఆమేన్. వాక్యాన్ని చూపిస్తాడు నీకు. ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేయవలసింది అంతా తెలియజేస్తాడు. కానీ అంతేగాని నీకు కాళ్ళు ఎరగొట్టు చేతులు ఎరగొట్టు యాక్సిడెంట్ అయిపోతే దేవుడే నడిపించాడు ఇలాగంటాడు. దేవుడు నిన్ను యాక్సిడెంట్లో నడిపిస్తాడా? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి కాళ్ళు ఎరగొట్టి పంపుతారా? మరి బాగా చదవట్లేదని మీరేమో మంచోళ్ళు, దేవుడేమో చెడ్డాడు అనమాట. ఏది జరిగినా సరే ఆ యోబు గారు అన్నట్టుగా అంటారు, ఆయనే ఇచ్చాడు, వెరీ గుడ్, ఆయనే తీసుకున్నాడు అంటాడు. ఆయన ఏం తీసుకోలేదు. కాబట్టి నీ జీవితంలో జరిగే ప్రతి సమస్య బంధకాలకి యేసయ్య మాత్రం కాదు, ఆయన విడిపించేవాడు, నడిపించేవాడు, గొప్ప చేసేవాడు. ఆమేన్. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి యొక్క వాక్యం ద్వారా కానీ లేకపోతే గత మీ జీవితంలో ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయరు, మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాలు పంచుకోవడం ద్వారా మీరు ఎవరైనా బలపడుతున్నట్లయితే మరి సాక్ష్యం పంచుకోవడానికి ముందుకు రావచ్చు. లేదంటే మన సహోదరి ప్రణీత గారు కానీ మీరు చెప్పినట్లయితే మీ తరపున మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని అంతా క్షుణ్ణంగా మరి చక్కగా అందరికి అర్థమయ్యేలా చెప్తారు. సో మీరు చెప్పాలనుకున్నా చెప్తే మంచిది, లేదు అంటే అలాగనే చేయొచ్చు. ఈ సమయంలో మరి మనం కొన్ని అనౌన్స్మెంట్స్ ఇందాం.